గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడం పెను సంచలనం సృష్టించింది. గాజుల రామారంలోని మెట్కాన్గూడ ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం 10 గంటల 10 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించిందని, అదే సమయంలో అక్కడ భారీగా శబ్దం వచ్చినట్లు అక్కడ నివసించే వారు వెల్లడించారు. ఇక భారీ శబ్దంతో పాటు భూ ప్రకంపనలు రావడంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భారీ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేదా మరే ఇతర పేలుడు పదార్థాలను పేల్చడం వల్ల వచ్చిందా అనే అంశం ఇప్పుడు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హైదరాబాద్ పరిధిలో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడం పెను సంచలనం సృష్టించింది. గాజుల రామారంలోని మెట్కాన్గూడ ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం 10 గంటల 10 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించిందని, అదే సమయంలో అక్కడ భారీ శబ్దం వచ్చినట్లు అక్కడ నివసించే వారు వెల్లడించారు. ఇక భారీ శబ్దంతో పాటు భూ ప్రకంపనలు రావడంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో నుంచి జనం భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఆ భారీ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేదా మరే ఇతర పేలుడు పదార్థాలు పేల్చడం వల్ల వచ్చిందా అనే అంశం ఇప్పుడు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడ కూర్చుని దోశలు వేస్తుంటే పెద్ద సౌండ్ వచ్చి మామూలుగా కింద భూమి అదిరింది. మేము మా ఇంటికాళ్ళు ఏదన్నా గ్యాస్ కానీ పేలిపోయిందమ్మో ఏదన్నా అయిందమ్మో బాంబు పడినట్టు అయిందని భయపడ్డామండి. అక్కడ వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వచ్చేసారు మొత్తం ఆ కాలనీలో వాళ్ళు కూడా. మేము అక్కడ సెంటర్లో టిఫిన్ వేస్తామండి. అక్కడ కూర్చుని దోశలు వేస్తుంటే పెద్ద సౌండ్ వచ్చి మామూలుగా కింద భూమి అదిరింది. మేము మా ఇంటికాళ్ళు ఏదన్నా గ్యాస్ కానీ పేలిపోయిందమ్మో ఏదన్నా అయిందమ్మో బాంబు పడినట్టు అయిందని భయపడ్డామండి. అక్కడ వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వచ్చేసారు మొత్తం ఆ కాలనీలో వాళ్ళు కూడా. మేము అక్కడ సెంటర్లో టిఫిన్ వేస్తామండి. అక్కడ కూర్చుని దోశలు వేస్తుంటే పెద్ద సౌండ్ వచ్చి మామూలుగా కింద భూమి అదిరింది. మేము మా ఇంటికాళ్ళు ఏదన్నా గ్యాస్ కానీ పేలిపోయిందమ్మో ఏదన్నా అయిందమ్మో బాంబు పడినట్టు అయిందని భయపడ్డామండి. అక్కడ వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వచ్చేసారు మొత్తం ఆ కాలనీలో వాళ్ళు కూడా. మేము అక్కడ సెంటర్లో టిఫిన్ వేస్తామండి. అక్కడ కూర్చుని దోశలు వేస్తుంటే